రెండు చోట్ల కూడా క్లియర్ సంకేతం ఇచ్చారు. అక్కడ కేసీఆర్ తో స్నేహంగా ఉండే కిషన్ రెడ్డిని పక్కన పెట్టి బండి సంజయ్ని పెట్టారు. ఇక్కడ చంద్రబాబుతో సన్నిహితంగా చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేటువంటి కన్నా లక్ష్మీనారాయణ పక్కన పెట్టేసి తీసుకొచ్చారు. రెండు వైపులా కూడా స్ట్రాంగ్ ఫోర్స్ ని తీసుకొచ్చి పెట్టారు. అంటే యాంటీ బాబు అన్నటువంటి పర్సన్ తెచ్చిపెట్టారు. అక్కడ యాంటీ కేసీఆర్ అన్న పర్సన్ తీసుకొచ్చి పెట్టారు. తద్వారా వాళ్ళు ఇచ్చిన సంకేతం ఏంటి, మనం స్వతంత్రంగా ఉమ్మేద్దాం అన్నటువంటి. అక్కడ చంద్రబాబు నాయుడికి డౌట్ వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక భయం చంద్రబాబుకి ఏముంటుందంటే, కాంగ్రెస్ ఓట్ని బీజేపీ చీల్చుకోదు. చంద్రబాబుకి అదో పెద్ద మైనస్ ఏంటంటే, వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, తెలుగుదేశం ఓటరు మిడిల్ క్లాస్, అబో మిడిల్ క్లాస్, కాంగ్రెస్ ఓటరు లేబర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. ఆ ఓట్లు కాంగ్రెస్ తర్వాత వారసత్వంగా జగన్కి వచ్చేసింది. అది చీల్చడం ఎవరి వల్ల కావట్లా. అప్పుడు కాంగ్రెస్ టైంలో కూడా బీజేపీతో కలిసినప్పుడు లబ్ధి పొందాడు ఆయన, బీజేపీతో విడిపోయినప్పుడు నష్టపోయాడు. వైసీపీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లం. కాబట్టి వైసీపీ ఓట్లని ఎంత మాక్సిమం చేర్చగలుగుతావు, 10% చేర్చగలుగుతాం, అంతే కదా, 10-20% చేర్చగలుగుతాం. 2014 రిజల్ట్ ఏం సంకేతం ఇచ్చింది అక్కడ క్లియర్ గా, వితౌట్ భారతీయ జనతా పార్టీ డౌట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ చంద్రబాబుని ఎట్లా ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసు, వాళ్ళు ఎక్కువగా పబ్లిక్, వాళ్ళ ఆయా పబ్లిక్ బెనిఫిట్స్ మీద ఎక్కువ ఆశపడరు, ప్రభుత్వం ఇచ్చే దాని మీద ఆశపడరు. ప్రభుత్వం వల్ల తమకు ఇబ్బంది రాకూడదు అని కోరుకుంటారు. పరిపాలన దానంతటి అది పర్ఫెక్ట్గా నడవాలని కోరుకుంటారు. ఆ సెక్షన్ మోడీని అభిమానిస్తారు, ఈయన్ని అభిమానిస్తారు. కాబట్టి మనని అభిమానించే